దేవ, హరివర్ధన్ ఇద్దరూ మెట్టెల ఫంక్షన్ వద్దని చెప్పడంతో మిథునకు అనుమానం వస్తుంది. ఇలా ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. దేవ షూటర్ని వెంటపడి పట్టుకుని నిజం చెప్పించే టైంకి ఆదిత్య షూట్ చేసేస్తాడు. ఆదిత్య మీద దేవ కోప్పడతాడు. వీడి వెనుక ఇంకెవడో ఉన్నాడు, వాడి పేరు చెప్పేలోపు కాల్చేశావు అని దేవ అనేసరికి మిథునను చంపింది వీడే అని తెలియగానే ఆవేశంతో కాల్చేశా, సారీ భయ్యా అనంటాడు ఆదిత్య. తర్వాత ఆదిత్య వెళ్ళిపోతాడు. నన్ను షూట్ చేయడానికి వచ్చింది వీడే అని ఆదిత్యకు ఎలా తెలుసు, నేను వీణ్ణి పట్టుకున్నానని ఆదిత్యకి ఎలా తెలుసు అని ఎన్నో ప్రశ్నలు దేవ మనసులో గింగిర్లు కొడుతూ ఉంటాయి. ఇంటికెళ్లిన తర్వాత కూడా జరిగింది మొత్తం తలుచుకుని ఆలోచిస్తాడు. ఆ కిల్లర్ వెనుక ఉన్నది ఎవడు, వాణ్ణి కనిపెట్టడం ఎలా అని దేవ అనుకుంటూ ఉంటాడు. హరివర్ధన్ గారికి నేను మిథునకు దూరమైపోతానని మాటిచ్చాను. మిథునకు ఇంకా ప్రమాదం పొంచి ఉంది. మరి నేను ప్రతిక్షణం మిథున పక్క నుండి ఎలా కాపాడుకోవాలి అని అనుకుంటాడు. మిథున దేవా దగ్గరకు వెళ్లి దేవాని పట్టుకుంటే దేవా విడిపించుకుని పక్కకెళ్లిపోతాడు. మిథున దేవాతో నన్నెందుకు దూరం పెడుతున్నావు దేవా అని అడుగుతుంది. మెట్టెల ఫంక్షన్ గురించి చెప్తుంది. మన రెండు ఫ్యామిలీల సమక్షంలో జరుగుతుందని, మంచి మెమరీ అవుతుందని అంటుంది. దేవా ఈ మెట్టెల ఫంక్షన్ వద్దు అని వెళ్ళిపోతాడు. దేవా సడన్ గా ఇలా మారిపోయాడేంటి అని మిథున ఆలోచిస్తుంది. లలిత హరివర్ధన్ దగ్గరికెళ్లి మిథునకు మెట్టెల తంతు ఏర్పాటు చేశారని వదిన ఫోన్ చేసిందని, పుట్టింటి తరపున మనం మెట్టెలు తీసుకువెళ్లాలని సందడిగా చెప్తుంది. హరివర్ధన్ కూడా మెట్టెల ఫంక్షన్ వద్దు అనేస్తాడు. లలిత షాక్ అయిపోతుంది. ఈ ఫంక్షన్ జరిపించాల్సిన అవసరం లేదు అనంటాడు. లలిత ఎంత చెప్పినా హరివర్ధన్ వినడు, వద్దంటే వద్దని అనేస్తాడు. లలిత ప్రమోదినికి కాల్ చేసి చెప్పడంతో ప్రమోదిని మిథునతో మీ నాన్నగారు ఈ ఫంక్షన్ వద్దు అనేశారని బాధపడొద్దని అంటుంది. మిథున ఆలోచనలో పడుతుంది. ఇక్కడ దేవా ఫంక్షన్ వద్దు అన్నాడు, అక్కడ నాన్న కూడా వద్దు అన్నారు, ఏమైంది అని ఆలోచిస్తుంది. మరోవైపు కాంతం ఫంక్షన్ ఆగిపోయినందుకు బావిపైకెక్కి చిందులేస్తుంది. కిందకి దిగమని రంగం చెప్తే పడిపోయినా పర్లేదని గంతులేస్తుంది. ఏమైంది అని రంగం అడిగితే దేవా మిథున విడిపోయారు అని చెప్తుంది. నువ్వెందుకు అంత సంతోషంగా ఉన్నావు అని రంగం అడిగితే తోడికోడలు మనకంటే ఉన్నదాయి అయితే తట్టుకోవడం చాలా కష్టం అని అంటుంది. మిథున హరివర్ధన్ దగ్గరికి వెళుతుంది. మీకు దేవాకి మధ్య ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరగలేదు అంటాడు హరివర్ధన్. మీరు చెప్పినట్లు ఏం జరగకపోతే దేవా నాకు దూరంగా ఎందుకుంటాడు? మీరు మీ కూతురి మెట్టెల ఫంక్షన్ అని సందడిగా ఉండేవాళ్లు, కానీ మీరు దేవా ఇద్దరూ ఫంక్షన్ వద్దు అంటున్నారు. మీకు దేవాకి మధ్య ఏదో జరిగిందని అర్థమవుతోంది. చెప్పండి నాన్న, ఏం జరిగింది అని అడుగుతుంది. హరివర్ధన్ మౌనంగా ఉంటాడు. ఈ 3 ముళ్ల బంధం కోసం నేను యుద్ధమే చేశాను. ఏం జరిగిందో చెప్పండి నాన్న. ఇక్కడ మీ కళ్లల్లో నీరు, అక్కడ దేవా కళ్లల్లో నీరు. మీ ఇద్దరు ఒకేలాంటి బాధ అనుభవిస్తున్నారు. అదేంటో చెప్పండి నాన్న అని బ్రతిలాడుతుంది. ఏం జరగలేదు అని హరివర్ధన్ అంటే, అయితే రేపు మెట్టెలు తీసుకుని రండి, ఫంక్షన్ జరిపించండి అనంటుంది. ఏం జరగలేదు అని మీరు నిరూపించుకోవాలి, కాబట్టి మీరు ఖచ్చితంగా రావాల్సిందే అనంటుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.